అసలు ఆయన రాజీనామా వెనక ఉన్నటువంటి ఆంతరం ఏంటి? ఈ అంశం మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి రాజీనామా చేయడమే ఒక సంచలనము. దట్టు ఎలాంటి ఇష్యూ లేకుండా ఆయన ఎందుకు రాజీనామా చేసి ఉంటారు అనుకుంటారు? మీరు మనం ఈరోజు దాకా పొలిటికల్ మూవ్స్ చూసాం. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందో ఫస్ట్ టైం రాజకీయ రంగంలో చూడబోతున్నారు. ఓకే. మీకు రెండు విషయాలు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరిని ఒకసారి మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే, రాజారెడ్డి గారు ఆయన నుంచి విజయసాయి రెడ్డి గారి రాజకీయం లేకపోతే ఆయన కుటుంబంతో అనుబంధం ఇవన్నీ మనం చూస్తున్న పురాణం. ఒకప్పుడు కేవీపీ రామచంద్ర ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత అనున్యుడు నెంబర్ 2 అనుకున్న దగ్గర ఆత్మ, దానికి ధీటుగా విజయసాయి రెడ్డి గారు కూడా అదే అని అందరికీ తెలుసు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారి రాజీనామా అన్నదాన్ని ఆయన గంట మాట్లాడాను ఇవన్నీ ఇవాళ చెప్పిన సోది. ఒక ప్రొఫెషనల్ మూవ్ ఎలా ఉంటుందంటే రెండు విషయాలు గమనించండి మీరు. ఆయన ఒక లాబీయిస్ట్, అంటే బెస్ట్ లాబీయిస్ట్, ది బెస్ట్ లాబీయిస్ట్. ఆయన ఎప్పుడైతే ఢిల్లీ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది డెఫినెట్గా. సో ఈ ముఖచిత్రాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆయన యూస్ టు హ్యావ్ అప్పుడు తెలుగుదేశంలో లో లక్ష్మణ అని ఏడిచి వారు గ్యాప్ కొందా ఏంటి పిఎం ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు, హోమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు అని. ఇప్పుడు ఆయనకి ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వం వలన యాక్సెస్ డినైడ్, అంటే అంత యాక్సెస్ లేదు. ఎందుకంటే ఉన్నంత లేదు. గతంలో అనుకన్నా ఏడుపులు పెడబబ్బులు కార్యక్రమాలు ఇవన్నీ ఒక ఎత్తి అయితే, ఈ మూవ్స్ రాజకీయ పరంగా పార్టీకి. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే విజయసాయి రెడ్డి గారు రాజీనామా వెనకట్ల ఎవడో పరమేళనాథ్తోనే కానీ తెచ్చి మన నెత్తికెత్తారు. గతంలో సురేష్ ప్రభుని తెచ్చి ఎన్డీఏ కూటమికి ఎత్తారు. ఇప్పుడు మనం ఆద్యంతో మాట్లాడుతున్న విషయం చిరంజీవి గారిని సెంట్రిక్గా చేస్తూ మాట్లాడుతున్నారు. అవును. ఇప్పుడు చిరంజీవి గారిని రాజ్యసభ మూవ్ చేయాలంటే ఏం చేయాలా? ఒకరిని ఖాళీ చేయాలి. ఒక దెబ్బకి 2 పెట్టలు పడాలి. సో చిరంజీవి గారు ఒకవేళ విజయసాయి రెడ్డి రాజీనామా యాక్సెప్ట్ చేస్తే ఒక మూవ్కి తెరలేపినట్టు. దీనికన్నా ముందు ఒకసారి మనం 3 రాజీనామాలు వెనక్కి వెళ్దాం. ఎవరు? మోపిదేవి గారు కావచ్చు, లేదంటే బేదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య. మీరు చెప్తే వాళ్ళు ఉంటుంది, నేను చెప్తే వాళ్ళు ఉంటుంది. పారాచూట్ బేదమస్తాన్ రావు, అవకాశం కల్పించబడిన ఆర్ కృష్ణయ్య, రెండోది దమ్మిడీకి పనికిరాని మోపిదేవి. ఎందుకంటే రాజకీయాల్లో ఓడిపోయాడు, పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చాడు, మినిస్టర్ ఇచ్చిన తర్వాత పిలిచి రాజ్యసభ ఇచ్చాడు. బాగా వాయి పీకింద వరకు వీళ్ళు ముగ్గురులో ఓన్లీ మోపిదేవికే. ఎందుకు? నమ్మినోడు నమ్మక ద్రోహం అన్న కోణంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిస్పందన జ్ఞాపకం ఉందా మీకు? మిగిలిన వాళ్ళిద్దరూ ఆపర్చునిటీస్ ఎక్స్ప్లోర్ చేసుకున్నారు. ఎందుకు? ఏ గూటి పక్షులు ఆ గూటికి వచ్చే కార్యక్రమంలో బీజేపీ పరంగా బీసీ మూవ్స్కి ఆర్ కృష్ణయ్యను వాడుకుని వేదిక క్రియేట్ చేసి బీజేపీ ఎంపీ. ఈ పారాచూట్ బ్యాచ్ మీద మస్తానరావుకి లోపు బయటే కదా, గతంలో లోపు అని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుని అది ఎదురు డబ్బులు తీసుకుని ఎంపీ అయ్యాడు. ఇప్పుడు ఎదురు డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఎంపీ అయిపోయాడు. ఓవరాల్గా ప్యాసిఫైడ్ బ్యాచ్ రాజ్యసభ. సో ఇది పక్క తీస్తే ఇప్పుడు మిగిలిన మూవ్స్, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాలు. నెక్స్ట్ గతంలో ఎన్డీఏ కూటమిలో తదనంతర విప్లవాత్మక నిర్ణయాలు తెలుగుదేశం గమనించగలిగితే రాజ్యసభ ఫస్ట్ గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్ మొన్నొక వారు విలీనం చేశారు. ఏది? బీజేపీ పార్టీలో తెలుగుదేశం సిఎల్పిని, అంటే సిఎల్పి అంటే లెజిస్లేటివ్ పార్టీని. అప్పుడు 3/4 పైనే కదా విలీనం అయిపోతే అప్పుడు పార్టీలు మారక్కర్లే, రాజీనామాలు చేయక్కర్లే. ఇక్కడికి మీరు బట్టి విక్రమార్క గారు ఒక్కలే తప్ప మిగిలిన వాళ్ళందరూ సిఎల్పి కాంగ్రెస్ విలీనం అయిపోయింది. అప్పుడు ఎవరు రాజీనామాలు చేయమని. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వెళ్ళి ఓవర్ యాక్షన్లు చేసి కోర్టులకు వెళ్ళి ఈ చెత్తాచెదారం అప్పుడు లేదు కదా. ఇవి పొలిటికల్ మూవ్స్. ఇక్కడ ప్రొఫెషనల్ మూవ్స్ జరుగుతున్నాయి. ప్రొఫెషనల్ మూవ్స్లో మీకు గమనించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే విజయసాయి రెడ్డి రాజీనామా దగ్గర ముడిపెట్టి చూస్తే 11 మంది రాజ్యసభ ఎంపీల్లో 3/4 వెళ్ళి బీజేపీలో విలీనం అవ్వాలి, లేదంటే తెలుగుదేశంలో విలీనం అవ్వాలి, లేదా జనసేనలో విలీనం అవ్వాలి. ఇది జరుగుతుందా? జరగదు. ఇది జరగనప్పుడు జరగబోయే పరిణామాలు ఎలా ఉండాలి? జస్ట్ బేర్ మినిమంతో అడ్జస్ట్ అవ్వాలి. ఎక్కవష్టం ఇప్పుడు ప్రజెన్స్ లేని దగ్గర ఎన్డీఏ కూటమిలో శూన్యంతో అక్కడ ఉన్న దగ్గర వాళ్ళు అటు నుంచి బొంబార్డింగ్ ప్రెషర్ పెడుతున్నారు. ఎవరు? బీజేపీ. ఇప్పుడు ఇక్కడ మనం విజయసాయి రెడ్డి అనే టాపిక్ని పక్క తీసి కాంగ్రెస్ బీజేపీ అనే విషయాన్ని చర్చిద్దాం. మీరు కాంగ్రెస్ గతంలో మీరు గమనిస్తే సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని చెప్పి 16 నెలలు జైల్లో పెట్టింది. ఎందుకు? ఇప్పుడు దీనికి ఒక నెరేటివ్ ఇవ్వాలి. మీ కాంగ్రెస్ ఆర్ పార్టీ అంటే తెలుసా? జ్ఞాపకం ఉందా? తెలుసా? చెప్పండి. నీలం సంజీవ్ రెడ్డి, అప్పట్లో కామరాజ్ నాయుడు ఇలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో
సదరన్ స్టేట్కి వీటో పవర్ ఉండేది. మ్మ్. వీళ్ళు కాంగ్రెస్ పార్టీని శాసించేవారు. ఓకే. అప్పుడు ఏదో మూకీ గుడియా అని ఇందిరాగాంధీకి పేరు పెట్టారు. మ్మ్. అంటే నోటు మాట రాదు, ఏమీ తెలియదు, ఒక జడ్డిదని. వీళ్ళు ఇట్నుంచి అమ్మాయిని ముఖ్య గుడి అని ఆ అమ్మాయిని ప్రధానమంత్రి లేకపోతే పార్టీ అధ్యక్షురాలు చేస్తే వీళ్ళు పనులు చేసుకోవచ్చు అనుకున్నారు. మ్మ్. కానీ ఆవిడ తిరిగి ఏకుమేకైంది. మ్మ్. ఏకుమేకే ఏం చేసిందంటే వాళ్ళ కాంగ్రెస్ అంటే నేను అని కాంగ్రెస్ ఐ అని పెట్టుకో. చాలామంది అంటే ఇందిరా కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఐ అంటే నేను అని అహంకారంతో పెట్టిన మ్మ్. జాతీయ రీజనల్ పార్టీ అది. మ్మ్. సో అప్పుడు ఏమైంది, ఈ నీలం సంజీవ్ రెడ్డి, ఈ కామరాజ్ గారు వీళ్ళందరూ ఏంటంటే నీలం సంజీవ్ రెడ్డి నాగరాజు బ్యాచ్ మ్మ్. రాష్ట్రపతి ఇస్తారంటే ఈల్డ్ అయిపోయాడు ఆయన. మ్మ్. ఈల్డ్ అయిపోయి దాన్ని కాంగ్రెస్ వెళ్ళి విలీనం చేస్తారు. అప్పుడే మీరు చూడండి, అప్పుడు చెరక కాంగ్రెస్, ఆవుదూడ కాంగ్రెస్ ఇవన్నీ పోయి అస్తం గుర్తు కాంగ్రెస్ వచ్చింది. మ్మ్. అక్కడ రాజశేఖర రెడ్డి గారి రోల్ ఏంటంటే సదరన్ స్టేట్ నుంచి ఒక నీలం సంజీవ్ రెడ్డి అనే రెడ్డి సామాజిక వర్గాన్ని పరిరక్షించే నేపథ్యంలో ఎలైన్ అండ్ బ్యాచ్. మ్మ్. అక్కడి నుంచి ఆయనకు గుండెల్లో నమ్మకం. ఒక నాయకుడిగా ఎదిగితేనే కానీ, ఒక నాయకుడిగా నేను శాసించే స్థాయి ఉంటేనే కానీ కాంగ్రెస్లో మన రోల్ ఉండదు అన్నది ఆ రోజు నుంచి ఆయన వన్ ఆఫ్టర్ అనదర్ మెట్లు కట్టుకుంటూ వచ్చాడు. మ్మ్. మీరు ఒకటి గమనించండి, రాజశేఖర రెడ్డి గారు వెన్ హీ హాస్ టేకెన్ ద పవర్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ పాదయాత్ర తర్వాత శాసించడం మొదలెట్టాడు. మ్మ్. అంటే నీలం సంజయ్ రెడ్డి లాంటి ఆత్మ ఎక్కడ వింటూ ఉండాలన్నమాట. మనం ఏది పడితే అది ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం కాదు, శాసిస్తే ఎలా ఉంటుందో అన్నదానికి ఏంటి, నాటి ఇందిరాగాంధీ మాట దేవుడు. అప్పుడు సోనియా గాంధీ అంత ధీటుగా ఉన్నా సరే శాసించే స్థాయితో సదరన్ స్టేట్ ఎలివేషన్స్ పెరిగాయి ఓకే. మ్మ్. మ్మ్. జాతీయ రాజకీయాల్లో. ఇది తండ్రి. మ్మ్. సో అప్పుడు ఏమైంది, ఈయనేం చెప్తే అటు వినే పరిస్థితి వచ్చింది. మ్మ్. ఓకే. పవర్ అన్నదాన్ని గేమ్ ఎలా ఉంటుందో చూపించాడు. పవర్ గేమ్ అది. మ్మ్. దట్ ఈస్ రాజశేఖర రెడ్డి. ఓకే. మరి ఆయన కొడుకు సామాన్యుడా? మ్మ్. ఇదే సోనియా గాంధీ, ఇందిరాగాంధీ గారి ప్రతిరూపం అనుకోండి. మేం చెప్పిందే అని శాసించే స్థాయి వచ్చినప్పుడు ఏం చేశాడు ఆయన? మ్మ్. బయటకు వచ్చి పార్టీ పెట్టి. బయటకు వచ్చి పార్టీ పెట్టి భూస్థాపితం చేశాడు కాంగ్రెస్ని. మ్మ్. మీకు అర్థమైందా? నామరూపాలు లేకుండా చేశాడు కాంగ్రెస్కి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా లేదు లేదు సౌండ్ విన్నారు ఎప్పుడన్నా? లేదు. మ్మ్. ఇప్పుడు చెల్లి వచ్చి అడవాడు చేసినా ఏమైనా సౌండ్ ఉందా? మ్మ్. అది ఒరిజినల్ ఎబిలిటీస్ ఆఫ్ తండ్రి కొడుకులు. మ్మ్. సో దీంట్లో ఈ సమరంలో గతంలో నేను ఇంత లాబీ హిస్టరీ ఇంత నా దగ్గర 25 సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బీజేపీ చెప్పేది ఏంటంటే లోపలికి రా, ఎన్డీఏ కూటమిలో ఉండు. అవును. వాళ్ళు ఇచ్చి ఒక తపేలా మినిస్ట్రీ అంటే పౌరస విమానయాన శాఖ అన్ని గోపెట్టలో కడితే అదాని పెట్టడానికి ఇలాంటి శాఖలు అవి ఇస్తాం, మ్మ్. నాకు ఉక్కు శాఖ ఇలాంటివి అడిగితే ఇవ్వం, అలాంటివి కుదరవు అని కండిషన్స్ పెట్టి అలా తీసుకుంది. మ్మ్. అంత పెద్ద కాంగ్రెస్ దానికే భూస్థాపితం చేసే అంత సామర్థ్యం ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వాటికి ఇల్లు అవుతాడు. అందుకే ప్రజా సమక్షంలో నిలబడి స్టీల్ ప్లాంట్ మాది, మ్మ్. మగి నీకు కాకపోతే మేమైనా స్టేట్ పరివ్యూలో తీసుకుంటాం అని ప్రజల సమస్యల్లో ప్రజాస్వామ్యానికి అర్థం చెప్పాడు. మ్మ్. ఇప్పుడు విష్ణు కుమార్ రాస్తాం ఏ డబ్బులు ఇస్తే ఊరుకోమా అని తిట్టించే కార్యక్రమంకి తెరలేపారు. మ్మ్. ఇవి నేను నెరేషన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఒక పొలిటికల్ మూవ్కి అంటే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా మూవ్స్ చేస్తుంటాడు. ప్రొఫెషనల్ మూవ్ మ్మ్. విజయసాయిరెడ్డి అనే వ్యక్తితో చేసే దగ్గర నెంబర్ 2 అన్న దగ్గర ప్రొఫెషనలిజం వెసెస్ మ్మ్. నెంబర్ 2గా అభివర్ణించబడుతున్న వ్యక్తి వెసెస్ త్యాగాలకి ఎనీ టైం ఎనీవేర్ అన్నట్టు. మ్మ్. అవును, ఇద్దరు. సో త్యాగం దేనికోసం చేయాలి? ఒక హ్యూజ్ పార్టీ కోసం చేయాలి. ఇప్పుడు సర్కమ్స్టాన్సెస్లో దే నీడ్ టు ఢిల్లీ లాబింగ్ ఎలా తెలియాలి అన్న దగ్గర ఢిల్లీ మర్మాలు తెలియాలన్నా మనం 10 మెట్లు దిగాలి. మ్మ్. ఓకే. ఆ వ్యూహంలో భాగంగానే జరిగింది. ఇది వ్యూహమే. ప్రొఫెషనల్ వ్యూహాలు ఎలా ఉంటాయంటే 16 నెలలు జైల్లో పెట్టి వచ్చిన తర్వాత ఏమైందో తెలిసిన తర్వాత ఇప్పుడు 11 స్థానాలకు వాళ్ళకి చూడండి. ఎప్పుడైతే లోపలికి రా అన్న దగ్గర వీళ్ళు రెడీగా ఉన్నారు వచ్చేసామని దానికి 16 నెలల జైలు వెసెస్ సంవత్సరంన్నర ధర్మపోరాట దీక్షలు అన్న దగ్గర వీళ్ళు ఈల్డ్ అవడానికి రెడీగా ఉన్నారు, కానీ ఈయన ఈల్డ్ అవడానికి సిద్ధంగా లేడు. అవును. ఒక జాతీయ పార్టీ శాసించే స్థాయి ఉన్నా సరే పద్ధతులు ఎవరి కోసమైనా మార్చుకోవచ్చు అన్న స్లోగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేదు. మ్మ్. పద్మవ్యూహంలోకి వెళ్తే చంపేస్తారని తెలిసి కూడా వెళ్ళి సీల్చి చెండ